బూతులు, హెచ్చరికలు, బెదిరింపులు ఇవి ఏపీలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న పాలన తీరు. మేము చెప్పిందే చేయాలి, లేదంటే అంతు చూస్తూ ఉంటూ వార్నింగ్లు ఇస్తూ అధికారులు, ఉద్యోగులను టార్గెట్ చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. తమలోని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ రోడ్లపైనే తిట్ల దండకాలు అందుకుంటున్నారు. అంతేకాదు పసుపు బ్యాడ్జీలతో అధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకోవాలంటూ సూచనలు ఇస్తున్నారు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఏపీలో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. అధికారంలోకి వచ్చామన్న ఆనందంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధికారులను టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు. ఒకరిని మించి ఒకరు బూత్ భాష, బెదిరింపుల్లో పోటాపోటీగా దూసుకెళ్తున్నారు. 2 రోజుల వ్యవధిలో మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అధికారంలోకి వచ్చాం కదా, ఆఫీసర్లతో పనులు ఎలా చేయించుకోవాలో కార్యకర్తలకు హితబోధ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పసుపు బిల్లలు పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి మీకు కావాల్సింది చేయించుకోమంటూ ఉచిత సలహా ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మిమ్మల్ని చూసిన ఏ అధికారి అయినా కుర్చీలో కూర్చోబెట్టి టీ ఇచ్చి మరీ పనులు చేస్తారని చెప్పుకొచ్చారు. లేదంటే వారి సంగతి చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు అచ్చెన్నాయుడు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరు ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అటు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు వంగలపూడి అనిత. చాలా మంది పోలీసులు గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాకీ చొక్కా వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకునేందుకు కూడా కొందరు పోలీసులు సిద్ధమయ్యారని, అలాంటి వారిని ఉపేక్షించబోమన్నారు. అలాంటి వారు తమకు తాము తప్పుకుంటే బాగుంటుందంటూ ఉచిత సలహా ఇచ్చారు. తాను ఫస్ట్ టైం, సెకండ్ టైం మాత్రమే చెప్తానని, మూడోసారి ఏం చేయాలో అది చేసి చూపిస్తానన్నారు హోంమంత్రి అనిత. సమయానికి అనుకూలంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే కనుక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇక స్పీకర్ కాకముందే మున్సిపల్ అధికారులపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. నడి రోడ్డుపైనే బూతులతో రెచ్చిపోయారు. నర్సీపట్నం అబీద్ సెంటర్లో ఇటీవల నిర్మించిన రోడ్డును మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు ఆయన. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడకల్లారా అంటూ బూతు పురాణం అందుకున్నారు. నేను అసెంబ్లీ స్పీకర్ అవుతున్నా గంటల కొద్దీ అసెంబ్లీలో నిలబెడతానంటూ బెదిరింపులకు దిగారు. వీళ్ళకున్న అధికారం ఏంటి? 24 స్పీకర్ అవుతున్నాం కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టి హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల సాయంత్రం 4 గంటల వరకు నుంచోవచ్చు అసెంబ్లీ. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్స్టిట్యూన్సీ. ఇది ఇలా అధికారులు, ఉద్యోగులను టార్గెట్ గా చేసుకున్న టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాము చెప్పింది చేయకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు.